ఒకే విత్తనాలు, ఒకే భూమి, ఒకే వాతావరణం. అయినా ఇద్దరు రైతుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఒకరి పొలంలో బంగారు పంట, మరొకరి పొలంలో బీడు నేల. వారిలో ఒకరు తెలిసిన చిన్న రహస్యం ఇంకొకరి జీవితాన్నే మార్చేసింది. ఆ రహస్యం ఏమిటి తెలుసుకోవాలంటే కథను పూర్తిగా చూడండి. చాలా కాలం క్రితం తెలుగునాట ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఇద్దరు రైతులు. ఒకతని పేరు రామయ్య, రెండవతని పేరు లక్ష్మణ్. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. కానీ వాళ్ల పనితీరులో మాత్రం ఆకాశమే అంతరం. రామయ్య శ్రమిస్తే లక్ష్మణ్ సోమరితనంతో కాలం వెళ్లబుచ్చేవాడు. ఆ రోజు కూడా సూర్యోదయమైంది. ఇద్దరి జీవితాల్లో పెను మార్పు తీసుకురాబోయే ఒక రోజది. లక్ష్మి, నేను పొలానికెళ్తున్నా, భోజనం కట్టు. ఈరోజు చివరి దున్నటం చేసి రేపు విత్తనాలు వేయాలి. అయ్యో, ఇంత తొందరగా? సూర్యుడు ఇంకా ఉదయించలేదేండి? సూర్యుడు ఉదయించేలోపు పని మొదలు పెడితేనే పొలం దున్నటం పూర్తవుతుంది. ఈ ఎండలు మోసం చేస్తాయి. తర్వాత కాస్త వేడి ఎక్కువైతే పని చేయడం కష్టం. మీరు చెప్పింది నిజమేండి. ఇదిగో మీ భోజనం. సరే, నువ్వు పిల్లల్ని స్కూల్కి పంపించు. రేపు పంట వేసేటప్పుడు నీ సాయం కూడా కావాలి. తప్పకుండా వస్తానండి. మీరు త్వరగా వెళ్ళి పని పూర్తి చేసుకోండి. లక్ష్మణ్ గారు, ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? సూర్యుడు తలపైకి వచ్చేశాడు. ఇంకాసేపా? మొన్న ఇంకాసేపు అని ఇలాగే సాయంత్రం అయిపోయింది. పొలం పని ఏమైంది? పక్కింటి రామయ్య ఇప్పటికే పొలానికి వెళ్ళిపోయారు. మీరింకా పడుకునే ఉన్నారు. వాడు పొద్దున్నే లేచి పనిచేస్తాడు. నేను కాస్త ఆలస్యంగా లేస్తాను. అందులో తప్పేంటి? తప్పులేదా? గత సంవత్సరం మన పంట ఎంత వచ్చిందో గుర్తుందా? రామయ్య పంటకు సగం కూడా రాలేదు. ఎందుకంటే మీరు సరిగ్గా పొలం చూసుకోరు. అదేంటి భాగ్యలక్ష్మి, ఇంతసేపు చదివిస్తున్నావు? ఎండాకాలం వల్ల పంట బాగా పండలేదనుకో. రామయ్య పొలంలో కూడా అదే ఎండ. కాని వాళ్ల పంట ఎందుకు పండింది? ఎందుకంటే రామయ్య ప్రతిరోజూ పొద్దున్నే లేచి నీళ్లు పోస్తాడు, కలుపు తీస్తాడు, ఎరువు వేస్తాడు. మీరు ఒక్కసారి పొలానికి వెళ్ళినా చెట్టు నీడన కూర్చుని ఇతరులతో కబుర్లు చెప్పుకుంటూ సమయం వెళ్లబుచ్చుతారు. నాకు తెలుసు. సర్లే, ఈ సంవత్సరం బాగా చూసుకుంటా. నువ్వు భోజనం పెట్టు. వెళ్ళి స్నానం చేసి పొలానికి వెళ్తాను. భోజనమా? మొన్నటి కూరే మిగిలింది. పప్పు మాత్రమే ఉంది. సరేనా? ఏంటి, కూరలేదా? నిన్న సబ్జీ ఎందుకు చేయలేదు? దేనితో చేయాలి? చివరిసారి పంట అమ్మగా వచ్చిన డబ్బు అయిపోయింది. కూరగాయలు తెచ్చుకోవాలంటే డబ్బు కావాలి. మీరు శ్రమిస్తే పంట వస్తుంది. పంట వస్తే డబ్బు వస్తుంది. ఇదీ సూత్రం. సరే సరే, అదేం పర్వాలేదు. పప్పు చాలు, త్వరగా పెట్టు. ఎరా రామయ్య, ఇంకా పనిచేస్తూనే ఉన్నావా? ఎండ చూడు, కాలుతోంది. కాసేపు విశ్రాంతి తీసుకోరాదా? లక్ష్మణ్, నువ్వొచ్చావు. ఇటురా. ఇంకాసేపట్లో ఈ చివరి పంక్తి పూర్తవుతుంది. తర్వాత విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు ఎప్పుడూ ఇలాగే. ఈ భూమి ఎక్కడికి పారిపోదు. రేపు చేస్తే ఏమైంది? రేపు నేను విత్తనాలు వేయాలి. ఈరోజు దున్నకపోతే రేపటి పని వాయిదా పడుతుంది. ప్రతిరోజుకి ఒక పని ఉంటుంది లక్ష్మణ్. సరే, నీ ఇష్టం. నేను మాత్రం ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంటా. రామయ్య శ్రమించాడు. సరిగానే ఉన్నాడు. కాని వారి జీవితాలను మార్చే ఒక సంఘటన జరగబోతోంది. మరుసటి రోజు రామయ్య విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నాడు. గాలి వేగంగా వీస్తుంది. దూరంగా ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. ఇదేంటి, ఇంత ఎండలో ఎవరు నడుచుకుంటూ వస్తున్నారు? స్వామి, నమస్కారం. ఈ మధ్యాహ్నం వేళలో ఈ వీపు? నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర ఏమైనా భోజనం ఉంటే? అయ్యో స్వామి, నేను పొలంలో తినడానికి తెచ్చుకున్నాను. అది సాధారణ భోజనమే. రోటీలు, కూర, పచ్చడి. తినడానికి ఇష్టపడతారా? ఇష్టపడటమేంటి? ప్రేమతో ఇచ్చేదే అమృతం. ఇవ్వు. ఇదిగో స్వామి, నా భార్య చేసింది. చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇది ఎంతో గొప్ప భోజనం. ఏమి?
కాదు. ప్రేమతో చేసిన భోజనమే గొప్ప భోజనం. నీ భార్య చేతిలో వంట నిజంగా బాగుంది. ఇతను ఎవరు? ఇంత తేజస్సు! రామయ్య దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. ఎవరైనా మహాత్ములా? స్వామి నమస్కారం. నేను లక్ష్మణ్, రామయ్యకు స్నేహితుణ్ణి. నువ్వు కూడా రైతువా? అవును స్వామి, రామయ్యకు పక్కనే నా పొలం ఉంది. సరే, మీరిద్దరూ నాకు భోజనం పెట్టారు. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఇవ్వాలి. స్వామి, ఇవి మెరుస్తున్నాయి. నిజమే స్వామి, ఇవి సాధారణ విత్తనాలు కావు. ఇవి మాయా విత్తనాలు. వీటిని మీ పొలాల్లో వేస్తే మీరు ఏది ఎక్కువగా కోరుకుంటారో అది మీకు లభిస్తుంది. అంటే స్వామి, ధనం కావాలంటే ధనం వస్తుందా? పంట కావాలంటే పంట అదే కాదు, సంతోషం కావాలంటే సంతోషం, శాంతి కావాలంటే శాంతి. మీరు ఏది హృదయపూర్వకంగా కోరుకుంటే అది. అయ్యో, ఇది గొప్పగా ఉందే. మరి నేను ధనం కోరుకుంటాను. నాకు ఇవ్వండి స్వామి. ఇదిగో, కాని ఒక మాట, ఈ విత్తనాలలో శక్తి ఉంది. కాని ఆ శక్తి వ్యక్తమవ్వాలంటే నీ శ్రమ కావాలి, నీ ప్రేమ కావాలి, నీ సమయం కావాలి. ఇవి సాధారణ విత్తనాలు కావు. కాని వీటికి నీళ్లు కావాలి, ఎరువు కావాలి, కలుపు తీయడం కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా నీ దృష్టి కావాలి. అంటే ఇవి కూడా సాధారణ విత్తనాలాగేనా? కాదు, ఇవి సాధారణం కావు. కాని ఇవి ప్రకృతి నియమాలకు లోబడే ఉంటాయి. శ్రమిస్తే ఫలితం ఉంటుంది, శ్రమ లేకుండా ఏమీ లభించదు. ఈ సత్యం ఎప్పటికీ మారదు. స్వామి, మీ మాటలు అర్థమయ్యాయి. మేము ఈ విత్తనాలను ప్రేమగా చూసుకుంటాం, శ్రమిస్తాం. నీలాంటి శ్రమజీవికి ఇవి నిజంగా మాయా విత్తనాలే అవుతాయి. నీకు శుభం కలుగుతుంది. స్వామి, మీరిప్పుడే వెళ్తున్నారా? మా ఊళ్ళో కాసేపు ఉండొచ్చు కదా? నా ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. గుర్తుంచుకోండి, మాయా విత్తనాలు మీ చేతుల్లో ఉన్నాయి. వాటిని ఎలా చూసుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. సన్యాసి నడవడం మొదలుపెడతాడు. రెప్పపాటులో అతను కనుమరుగవుతాడు. ఆ ప్రదేశంలో ఒక చిన్న వెలుగు మెరుస్తుంది. ఇదేంటి? ఎక్కడికెళ్ళిపోయారు? కళ్ల ముందు నుంచే మాయమైపోయారు. ఇది నిజంగా మహాత్ములే. లక్ష్మణ్, ఈ సన్యాసి ఎవరో గొప్ప మహాత్ముడు. వాళ్ల మాటలు నిజమే. మనం శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది. అవును రామయ్య, కాని ఇవి మాయా విత్తనాలు కదా. ఇవి సాధారణ విత్తనాల్లా ఉండవు. అదేంటి నీ మాటల్లో? సన్యాసి స్పష్టంగా చెప్పారు కదా, శ్రమ లేకుండా ఏమీ లభించదని. అవన్నీ మాటలకు చెప్పారు. చూడు, ఈ విత్తనాలు మెరుస్తున్నాయి. ఇవి జాదూ విత్తనాలు. నేను వీటిని పొలంలో వేస్తే సరిపోతుంది. ఇవి తమంతట తామే పెరిగి ఫలాలిస్తాయి. లక్ష్మణ్, అలా అనకు. సన్యాసి చెప్పింది నిజం. ఈ విత్తనాలు మన శ్రమను గౌరవిస్తాయి. నేను నమ్ముతాను, నువ్వు కూడా నమ్ము. సర్లే రామయ్య, నీకిష్టమైనట్టు చేసుకో. నాకిష్టమైనట్టు నేను చేసుకుంటాను. చూడు, ఎవరి పంట బాగా వస్తుందో. లక్ష్మణ్, ఇది పందెం కాదు, ఇది మన జీవితం. ఈ విత్తనాలు మనకు లభించడం మన అదృష్టం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకుంటాను. నేను వీటిని పొలంలో వేస్తాను, అంతే చాలు. ఈరోజు పొలంలో ఏమైనా విశేషం జరిగిందా? మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. లక్ష్మి, ఈరోజు మనకు ఒక మహాత్ముడు దర్శనమిచ్చారు. ఆయన మనకు మాయా విత్తనాలిచ్చారు. చూడు, ఇవి మెరుస్తున్నాయి. ఆ సన్యాసి చెప్పారు, ఇవి మన శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తాయని. నేను వీటిని బాగా చూసుకుంటాను. నిజమేండి, ఇవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మీరు ఎప్పుడు వేయాలనుకుంటున్నారు? రేపు పొద్దున్నే లేచివేస్తాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తాను, కలుపు తీస్తాను. వీటిని నా పిల్లల్లా చూసుకుంటాను. మీలాంటి శ్రమజీవికి ఈ విత్తనాలు ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తాయి. నేను కూడా మీకు సాయం చేస్తాను. భాగ్యలక్ష్మి, ఈరోజు మనకు ఒక మహాత్ముడు మాయా విత్తనాలు ఇచ్చారు. చూడు, ఇవి మాయా విత్తనాలు. వీటికి శ్రమ అక్కర్లేదు. నేను రేపు వేస్తాను, సరేనా? మీ ఇష్టం. కాని నేను ముందే చెప్పేస్తున్నాను, సరిగ్గా చూసుకోకపోతే ఇవి కూడా ఫలించవు. చూస్తూనే ఉండు.
ఈసారి నా పంట రామయ్య పంటకు రెట్టింపు ఉంటుంది. ఓ భూమాత, నీకు ఈ మాయా విత్తనాలను అప్పగిస్తున్నాను. నేను శ్రమిస్తాను, నువ్వు ఆశీర్వదించు. ఈ విత్తనాలతో నాకు ఒక అనుబంధం ఏర్పడాలి. ప్రతి విత్తనానికి నేనే నీరు పోస్తాను. ఛీ, ఎండ బాగా ఉంది. ఇంత ఎండలో విత్తనాలు వేయటం ఇష్టం లేదు. కాని భాగ్యలక్ష్మి ఇంట్లో ఇబ్బంది పెడుతోంది. ఇవి మాయా విత్తనాలు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయిలే. అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. పిల్లలతో ఆటలాడుదాం. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రమ చేసిన పొలం జీవంతో నిండింది. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం రామయ్య తన మొక్కలను ప్రేమగా చూసుకున్నాడు. అవి కూడా అతని ప్రేమకు స్పందించాయి. 3 వారాల తర్వాత రామయ్య పొలంలో పచ్చని మొక్కలు పెరిగాయి. గాలికి ఆకులు కదులుతున్నాయి. రామయ్య ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందే పొలానికి వెళ్తాడు. నీళ్లు పోస్తాడు, కలుపు తీస్తాడు. మట్టిని కొంచెం కొంచెం తవ్వి వేళ్లకు గాలి అందేలా చేస్తాడు. లక్ష్మణ్ పొలంలో కొన్ని మొక్కలు మొలిచాయి. కాని అవి బలహీనంగా పసుపు రంగులో ఉన్నాయి. కలుపు మొక్కలు దండిగా పెరిగిపోయాయి. లక్ష్మణ్ పొలానికి వస్తాడు. అతని మొక్కలను చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు. ఇదేంటి? ఇవి పెరిగాయి కాని ఇంత బలహీనంగా ఉన్నాయి. నేను నీళ్లు పోయలేదు కదా. ఛీ, ఇంత కలుపు పెరిగిపోయింది. ఇది తీయాలి. కాని ఇప్పుడు తీస్తే చాలా సమయం పడుతుంది. రేపు తీద్దాం. లక్ష్మణ్ కొంచెం నీళ్లు పోసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. కలుపు మొక్కలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. రామయ్య పొలం ఎంత పచ్చగా ఉంది. అతని మొక్కలు ఎంత బాగా పెరిగాయి. నా పొలంలో ఇంత లేదు. ఎందుకు? ఎందుకంటే నేను సరిగ్గా పొలం చూసుకోవడం లేదు. మన ఇంట్లో కూర కూడా లేదు. రామయ్య ఇంట్లో ఎప్పుడూ సమృద్ధి. ఎందుకు నేను మారలేను? రామయ్యలా శ్రమించలేను. శ్రమ ఫలించే రోజు వచ్చింది. రామయ్య ప్రేమగా చూసుకున్న మొక్కలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. కానీ అది సాధారణ ఫలించడం కాదు. మరో 3 వారాల తర్వాత రామయ్య పొలంలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు పండాయి. అవి చూడటానికి బంగారు రంగులో మెరుస్తూ ఉన్నాయి. ప్రతి గుమ్మడికాయ నుండి ఒక చిన్న వెలుగు ప్రసరిస్తోంది. లక్ష్మి, లక్ష్మి, ఇటురా. ఏమీ జరిగిందో చూడు. ఇది నిజమా? నేను కలగా కంటున్నానా? ఇన్ని పెద్ద గుమ్మడికాయలు, ఇవి మెరుస్తున్నాయి. రామయ్య ఒక గుమ్మడికాయను జాగ్రత్తగా కోస్తాడు. అది కోసిన వెంటనే ఆ చోట మరొక చిన్న గుమ్మడికాయ మొలకెత్తుతుంది. రామయ్య, చూడు, కోసిన చోటే మళ్ళీ కొత్త గుమ్మడికాయ వస్తోంది. ఇదేనా మాయా? సన్యాసి చెప్పింది నిజమే. ఇవి తరగని సంపద. వారిద్దరూ కోస్తూనే ఉంటారు. కోసిన ప్రతిసారి కొత్త గుమ్మడికాయలు వస్తూనే ఉంటాయి. బుట్టలు నిండిపోతాయి. లక్ష్మణ్ దూరం నుండి రామయ్య పొలం వైపు చూస్తున్నాడు. రామయ్య పొలంలో మెరుస్తున్న గుమ్మడికాయలు కనిపిస్తాయి. రామయ్య పొలంలో ఇంత పంట, అది మెరుస్తున్నాయి. అవి నిజంగా మాయా విత్తనాలే. అవి ఫలించాయి. నా పొలంలో ఒక్క ఫలం కూడా లేదు. నేను విత్తనాలు వేశాను, కానీ వాటిని సరిగ్గా చూసుకోలేదు. రామయ్య శ్రమించాడు, అందుకే అతనికి ఇంత పంట. నేనెంత మూర్ఖుడిని! సన్యాసి మాటలు నమ్మలేదు, శ్రమించలేదు. ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. అతనికి అప్పుడు సన్యాసి మాటలు గుర్తొస్తాయి. శ్రమిస్తే ఫలితం ఉంటుంది, శ్రమ లేకుండా ఏమీ లభించదు. లక్ష్మణ్ రామయ్య పొలం వైపు నడుస్తాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చేతులు వణుకుతున్నాయి. లక్ష్మణ్ దగ్గరకు వెళ్తాడు. రామయ్య మరియు లక్ష్మి గుమ్మడికాయలు కోస్తూ ఉంటారు. లక్ష్మణ్, రారా. నీ పంట ఎలా ఉంది? రామయ్య, నా పొలంలో ఒక్క ఫలం కూడా లేదు. అన్ని మొక్కలు ఎండిపోయాయి. అయ్యో, అదెలా జరిగింది? విత్తనాలు అవే కదా. అవే విత్తనాలే, కాని నేను వాటిని సరిగ్గా చూసుకోలేదు. సన్యాసి చెప్పిన మాటలను నమ్మలేదు. ఇవి మాయా విత్తనాలు కాబట్టి తమంతట తామే పెరిగిపోతాయని అనుకున్నాను. నీ పంట చూడు. నువ్వు శ్రమించావు, ప్రేమగా చూసుకున్నావు. అందుకే నీకు ఇంత పంట. నేను శ్రమించలేదు, అందుకే నాకు ఏమీ రాలేదు. ఇదంతా నా తప్పే.
రామయ్య, నేను ఎప్పుడూ నిన్ను చూసి నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడూ శ్రమిస్తావు. నేను సోమరితనంతో కాలం వెళ్లబుచ్చాను. ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. నా కుటుంబం ఇబ్బంది పడుతోంది. భాగ్యలక్ష్మి ఎన్నిసార్లు చెప్పింది? వినలేదు. నేను వాళ్ల ముఖంలో సంతోషం తీసుకురాలేకపోయాను. లక్ష్మణ్, ఇప్పుడు ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. నీ తప్పు తెలుసుకోవడమే పెద్ద విషయం. కాని ఇప్పుడేం చేయాలి? నా పంట పోయింది. డబ్బు లేదు. కుటుంబానికి ఏం పెట్టాలి? నేను ఎలా బ్రతకాలి? నీకు ఒక అవకాశం ఇస్తాను. ఇదిగో, నా పొలంలో సగం గుమ్మడికాయలు నువ్వు తీసుకెళ్ళు, అమ్ముకో. వచ్చిన డబ్బుతో కొత్త విత్తనాలు కొని మళ్లీ ప్రారంభించు. ఏంటి రామయ్య, ఇవి నీ శ్రమ ఫలితం. నువ్వు ఎన్నో రోజులు శ్రమించి ప్రేమగా చూసుకుని పండించినవి. నేను ఎలా తీసుకోగలను? నేను అర్హుడినా? లక్ష్మణ్, మనం స్నేహితులం. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయటం నా ధర్మం. కానీ ఒక మాట, ఇప్పటి నుండి శ్రమించు. సోమరితనం వద్దు. నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచు. రామయ్య, నువ్వు నిజమైన స్నేహితుడివి. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. నేను మారతాను. ఇక నుండి నీలాగే శ్రమిస్తాను. మంచిది. ఇప్పటి నుండి ప్రతిరోజూ నాతో పాటు పొలానికి రా. ఎలా పనిచేయాలో నేర్పిస్తాను. నీ పొలంలో కొత్త విత్తనాలు వేద్దాం. ఈసారి సరిగ్గా చూసుకుందాం. నేను తప్పకుండా వస్తాను. ఇక నుండి సోమరితనం వద్దు. శ్రమిస్తాను నీలాగే. లక్ష్మణ్ గారు, మీరు తప్పకుండా మారతారు. భాగ్యలక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది. నా భార్య ఎన్నిసార్లు చెప్పిందో. ఇప్పుడు ఆమెకు నిజమైన ఆనందం ఇవ్వాలి. నా పిల్లల ముఖంలో చిరునవ్వు తీసుకురావాలి. కొన్ని నెలలు గడిచాయి. లక్ష్మణ్ మారాడు. రామయ్యతో కలిసి శ్రమించాడు, నేర్చుకున్నాడు. ఇప్పుడు అతని పొలంలో కూడా పచ్చని పడుతున్నాడు. ఇద్దరి పొలాల్లోనూ మెరుస్తున్న గుమ్మడికాయలు. చూడు లక్ష్మణ్, నీ పొలంలో ఎంత పచ్చదనం వచ్చింది. నీ గుమ్మడికాయలు కూడా మెరుస్తున్నాయి. ఇదంతా నీవలనే రామయ్య. నువ్వు నాకు సాయం చేయకపోతే నేను ఇంకా సోమరిగానే ఉండేవాణ్ణి. నీ స్నేహం వలనే నేను మారాను. కాదు లక్ష్మణ్, నీ శ్రమ వలన ఈ పంట. నేను కేవలం దారి చూపించాను, నువ్వు నడిచావు. ఇప్పుడు నాకర్థమైంది. మాయా విత్తనాలు ఏవీ లేవు. ప్రతి విత్తనము మాయావే. దానిలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయాలంటే మన శ్రమ కావాలి, ప్రేమ కావాలి. ఆ రోజు సన్యాసి వచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లారో ఈ గ్రామంలో ఎవరికీ తెలియదు. కాని ఆయన ఇచ్చిన విత్తనాలు కేవలం విత్తనాలు మాత్రమే కాదు. అవి ఒక పాఠం. శ్రమ మహత్యాన్ని చెప్పే పాఠం. ప్రేమతో చేసే పని ఎప్పుడూ వృధాపోదనే సందేశం. రామయ్యకు తెలుసు, శ్రమిస్తే ఫలితం ఉంటుంది. లక్ష్మణ్ కూడా నేర్చుకున్నాడు, సోమరితనం వలన కష్టమే మిగులుతుంది. నిజమైన మాయ మన చేతుల్లో ఉంది, మన శ్రమలో ఉంది, మన ప్రేమలో ఉంది. ఆ మాయను గుర్తించిన వారికే నిజమైన సంపద లభిస్తుంది. ఈ కథ చెప్పేది అంతే. శ్రమించండి, ప్రేమించండి, ఫలితం తప్పకుండా ఉంటుంది. మా పూర్తి కథను చూసినందుకు ధన్యవాదాలు. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.